హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ 2018 పేపర్లో నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఏమేమి ఇచ్చాడు అనేది. అయితే ఈ క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమం మనకి ఎక్కువగా కొత్త మోడల్స్ రావడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్గా దీన్ని చూడండి అమ్మా. ఓకే, చూడండి. ఓకే, మన ఆన్సర్ వచ్చి ఇక్కడ 44. సో 44 అనేది ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ చూసినప్పుడు మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్కి వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఒకసారి చూద్దాం, లాస్ట్ 2 డిజిట్స్ చూడండి. లాస్ట్ 2 డిజిట్స్ చూసి వేరియేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కంపల్సరీగా మల్టిప్లికేషన్ సిరీస్ అవుతుంది. అయితే 188 380కి డిఫరెన్స్ చూసినట్లయితే ఎలా వస్తుందని చూసినట్లయితే 188 డబల్ చేసినట్లయితే 188 డబల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 188 ఇంటూ 2, 188 2s 376 అంటే ఇంకా మనకి 4 యాడ్ అవ్వాలన్నమాట. సో ఎంత ఇది? 380. సో అలాగే ఇక్కడ ఇచ్చిన ఈ 2 చూసినట్లయితే 2 2s are 4 ప్లస్ 4 8. కాబట్టి ఇక్కడ మనకి ఇంటూ 2 ప్లస్ 4 అనేది ఫార్ములా ఫాలో అవుతుంది. సో అవర్ ఆన్సర్ మైట్ బి 22s are 40 ప్లస్ 4 44. Our answer should be 44. Okay, next question. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చి -1. ఎలా వచ్చిందో చూద్దాం. ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకి ఆల్టర్నేట్ సిరీస్గా తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ఆల్టర్నేట్ సిరీస్ సంబంధించి చూసినప్పుడు ఏదైతే కావాలో ఎక్కడైతే మనకు ఆన్సర్ రావాలో అక్కడ నుంచి ఆల్టర్నేట్ సిరీస్ తీసుకున్నట్లయితే ఆ ఆల్టర్నేట్ సిరీస్ చూసుకుంటే సరిపోతుంది. సో 7 5 డిఫరెన్స్ ఈజ్ -2 -2. సో 2 డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ కూడా డిక్రీజ్ అయినట్లయితే 1 - 2 -1.
సో ఇది జాగ్రత్తగా కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఆల్టర్నేట్ సిరీస్లో మనకి ఏ ఆన్సర్ అయితే రావాలనుకుంటున్నామో అక్కడి నుంచి దానికి సంబంధించిన సిరీస్ తీసుకుని చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, మన ఆన్సర్ వచ్చి ఇక్కడ 15 అనమాట. సో 15 అనేది ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఐ థింక్ మీకు 17 ఆన్సర్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇది హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నాయి, ఇంక్రీజ్ డిక్రీజ్ ఉన్నాయి. కాబట్టి ఆల్టర్నేట్ సిరీస్గా తీసుకుని మీరు దాన్ని చూసి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్ సంబంధించి సిరీస్ చూసినట్లయితే, అంటే ఆల్టర్నేట్ పరంగా చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక 2 డిగ్రీస్ అయింది. అయితే మనకు ఒక సిరీస్ అనేది మనం ఫామ్ అవ్వాలంటే కంపల్సరీగా అట్లీస్ట్ 2 కాన్సిక్యూటివ్ సిరీస్ జరిగి ఉండాలి. సో అలా జరిగినప్పుడు మాత్రమే దాన్ని మనం పాసిబిలిటీ చెప్పగలం. సో ఇక్కడ మనకి 2 కాన్సిక్యూటివ్ సిరీస్ అనేది జరగలేదు కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ -2 డిగ్రీస్ అయింది, తర్వాత 3 డిగ్రీస్ అవ్వచ్చు, 2 డిగ్రీస్ అవ్వచ్చు, 4 డిగ్రీస్ అవ్వచ్చు. సో తప్పనిసరిగా కన్ఫామ్గా ఏది డిక్రీజ్ అవుతుంది అనేది మనం చెప్పలేము. కాబట్టి ఇది కంపల్సరీగా ఆల్టర్నేట్ సిరీస్ అయితే కాదు. సో వేరియేషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసేద్దాం. సో 23, 21 డిఫరెన్స్ 2, 21, 24 డిఫరెన్స్ 3, 24, 19 డిఫరెన్స్ 5, 19, 26 డిఫరెన్స్ 7. సో ఇక్కడ మనకి ఉన్న డిఫరెన్సెస్ చూసినట్లయితే 2, 3, 5, 7. ఈ 2, 3, 5, 7 అనేవి ఏంటి మనకి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్ సిరీస్లో మనకి ఇది డిఫరెన్స్ ఉండడం అనేది జరిగిందనమాట. సో ప్రైమ్ నెంబర్స్ కూడా చూసినట్లయితే డిక్రీజ్, ఇంక్రీజు, సబ్ట్రాక్షన్, ఎడిషన్ అనేవి జరుగుతున్నాయి. సో ఎడిషన్ తర్వాత వచ్చేది సబ్ట్రాక్షన్, -7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత 11. సో 26 - 11 15. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 15 అవుతుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఈ క్వశ్చన్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఒక సిరీస్ ఫామ్ అవ్వాలంటే కంపల్సరీగా అట్లీస్ట్ 2 కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ వచ్చి ఉండాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే మనం అది కన్ఫామ్గా ఏ నెంబర్ యాడ్ అవుతుందో సబ్ట్రాక్ట్ అవుతుందో అనేది చెప్పగలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది రాంగ్ ఇవ్వడం అనేది జరిగిందమ్మా.
సో ఒకసారి ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే 5, 12, 23, 50, 141 దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. 488 అనేది ఆన్సర్ అమ్మ. ఇక్కడ ఎలా వస్తుంది అనేది చూసినట్లయితే 5, 12, 23, 50, 141 అనేది మనకి ఇచ్చాడు. ఇక్కడ దీంట్లో ఒకసారి చూసినట్లయితే ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది కానీ వేరియేషన్ కూడా ఎక్కువగానే ఉంది. బట్ ఇక్కడ మనం మల్టిప్లికేషన్ సిరీస్ అనేది ఎక్కువగా చేయలేము. అయితే ఈ మల్టిప్లికేషన్ సిరీస్ కాకుండా ఇక్కడ మనం డిఫరెన్స్ తీసినట్లయితే 7, 11, 27, 91. అయితే ఇక్కడ మనం ఇది కొత్త మోడల్ అమ్మ. ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది సిరీస్లో ఉంటుంది అనమాట. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఒక సిరీస్లో ఉంటుంది. 7కి 11కి డిఫరెన్స్ 4, 11, 27 డిఫరెన్స్ వచ్చేసరికి 16, 27, 91 డిఫరెన్స్ వచ్చేసరికి 64. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి 4, 16, 64, 4 4s are 16, 16 4s are 64, 64 4s are 256. సో ఇక్కడ మనం 91కి 256 యాడ్ చేసుకోవాలన్నమాట. సో 91కి 256 యాడ్ చేయగా వచ్చిన దాన్ని మనం 141కి యాడ్ చేసినట్లయితే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో 256, 91 యాడ్ చేసినట్లయితే మనకి 347. సో ఈ 141 ప్లస్ 347 యాడ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 488 వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది యాక్చువల్గా ఇంతకుముందు మనం ఈ క్వశ్చన్ అక్కడే వచ్చేసింది, రాంగ్ టైప్ అయింది. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఆన్సర్ వచ్చి ఉంటుంది. సో దీని యొక్క ఆన్సర్ కూడా ఒకసారి చూసేద్దాం. చూడండి, దీని ఆన్సర్ వచ్చి 79. ఇది ఆన్సర్ ఎలా వస్తుందని చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ చూసినట్లయితే వేరియేషన్ ఎక్కువగానే కనపడుతుంది. కాబట్టి ఒకసారి సిరీస్ చూద్దాం. 4, 11 చూసినట్లయితే 4 2s are 8 ప్లస్ 3. 11 9 చూసినట్లయితే 11 2s are 22 మైనస్ 3. సో నెక్స్ట్ కూడా చూసినట్లయితే 19 2s are 38 ప్లస్ 3. అంటే ఇక్కడ మనకి ఒకసారి ఏమో ఇంటూ 2 ప్లస్ 3 యాడ్ అవుతుంది, ఇంకొకసారి ఏమో ఇంటూ 2 మైనస్ 3 అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి తర్వాత వచ్చేసరికి మనకి ఏమవ్వాలి, మైనస్ అవ్వాలి. సో ఇంటూ 2 మైనస్ 3. 41 2s are 82. 82 మైనస్ 3 79. సో ఇది మన ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఓకే, మన ఆన్సర్ వచ్చి ఇక్కడ 60. సో 60 అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇందులో ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ వేరియేషన్ అనేది కొంచెం తక్కువగా ఉన్నా కానీ ఒకదాన్ని మరో దానితో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ 9 వచ్చింది, తర్వాత 5 వచ్చింది, తర్వాత ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ డిక్రీజ్ అయిందంటే కంపల్సరీగా డివిజన్ అన్నా జరిగి ఉండాలి లేదా మల్టిప్లికేషన్ అన్నా జరిగి ఉండాలి. సో ఒకసారి ఇందులో మనకి ఈజీగా ఉన్నది ఒకసారి ఏదైనా ఒకటి చూద్దాం. 5, 6 చూసినట్లయితే 5 అండ్ 6 చూసినట్లయితే 5, 6 చూసినట్లయితే ఎలా వస్తుంది మనకి 5 1s are 1, 5 ప్లస్ 1 6 వచ్చింది. సో అలాగే నెక్స్ట్ చూసినట్లయితే 6 1s are 6 ప్లస్ 1 7 వస్తుందా? రావట్లేదు. అలాగే 6 2s are 12 ప్లస్ 2 14 అవుతుంది. కాబట్టి ఏమై ఉండొచ్చు మనకి ఇది 1 అవ్వలేదు, 2 అవ్వలేదు. ఆ రెండింటి మధ్యలోనే ఆన్సర్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఇది ఏమై ఉండొచ్చు అంటే ఇంటూ 6 1.5 6 1.5 9 ప్లస్ 1.5 10.5 అంటే మనకి ఏమవుతుంది, ఏ నెంబర్తో అయితే మల్టిప్లై అవుతుందో మళ్ళా అదే నెంబర్ యాడ్ అవుతుంది. అయితే ఒకే నెంబర్తో మల్టిప్లై అవ్వట్లేదు ప్రతి చోట కూడా. సో హాఫ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో 10.5 తర్వాత మనకి ఇంటూ 2, ఇక్కడ నుంచి 10.5 నుంచి చూసినట్లయితే మనకి ఇంటూ 2 జరుగుతుంది. తర్వాత వచ్చేది ఏంటి ఇంటూ 2.5. సో హాఫ్ ఇంక్రీజ్ అవుతా వెళ్ళిందనమాట. సో 23 2.5 ప్లస్ 2.5. సో ఈ 23 ఇంటూ 2.5 ప్లస్ 2.5 యాడ్ చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో 23 2.5 చూసినట్లయితే 23 2s are 46 ప్లస్ 23 halves are 11.5. 11.5 and 2.5 14 ప్లస్ 46 60. సో మన ఆన్సర్ ఏమవుతుంది 60 అవుతుంది. ఒకసారి ఇక్కడ మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చూడండి అమ్మా. 23 2.5 23 2s are 46 23 halves 11.5 11.5 and 2.5 14. సో 46 and 14 60. మన ఆన్సర్ ఏమైంది ఇక్కడ 60 అయింది అనమాట. ఓకే, ఈ మోడల్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒకే నెంబరు యాడ్ అవ్వకుండా ఇక్కడ మల్టిప్లికేషన్ దేంతో అయితే జరుగుతుందో దాంతోనే మనకి ఎడిషన్ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతి చోట కూడా అదే నెంబర్తో మల్టిప్లై అయ్యి అదే నెంబర్ యాడ్ అవ్వడం అనేది జరగదు. సో హాఫ్ ఇంక్రీజ్ అవుతా వెళ్ళిందనమాట. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఓకే, ఇది ఒక ఆన్సర్ రివీల్ అయిపోయింది కాబట్టి ఒకసారి ఈ 7th క్వశ్చన్ ఆన్సర్ 590 వచ్చింది. ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ వేరియేషన్ ఎక్కువగానే ఉంది. సో వేరియేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి అది ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ జరుగుతుందా ఎలా అవుతుంది అనేది మల్టిప్లికేషన్ మోడల్గానే చెప్పుకుంటాం. సో ఈ మల్టిప్లికేషన్ మోడల్గా ఏమైనా ఉందేమో ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ 2 డిజిట్స్ చూసినట్లయితే బాగా వేరియేషన్ ఉంది. తర్వాత 2 డిజిట్స్ ఓన్లీ డబల్ ఉంది, కానీ ఇది 20 టైమ్స్ ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా మనం వీ గో ఫర్ డిఫరెన్స్ మెథడ్. 19 38 58 134 difference 42 plus 34 76 134 286 difference 1 5
2. ఒకసారి ఇవి గమనించినట్లయితే మనం ఈ సీక్వెన్స్ డిఫరెన్స్ చూసినట్లయితే ఇవి మనకు సీక్వెన్స్లో ఉన్నాయి. 19, 38, 76, 152. 19 2s are 38, 32 2s are 76, 72 2s are 152. So 152 2s are 304. సో 286కి 304 యాడ్ చేసినట్లయితే మనకి మన ఆన్సర్ వస్తుంది. సో 590. మన ఆన్సర్ ఏమవుతుంది? 590. ఓకే, ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా ఇక్కడ ఈ చిన్న కాన్సెప్ట్ ఇక్కడ తెలిసినట్లయితే మనకి ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా మల్టిప్లికేషన్ అని చెప్పుకున్నాం. బట్ ఎక్కడైనా వేరియేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే అది మనం కంపల్సరీగా డిఫరెన్స్ మోడల్లో ఆ డిఫరెన్స్లో మనకి సీక్వెన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకే, మల్టిప్లికేషనే జరుగుతుంది బట్ డిఫరెన్స్లో మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఓకే, మన ఆన్సర్ వచ్చి ఇక్కడ 131. 131 ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నాయి, అంటే ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి ఆల్టర్నేట్ సిరీస్ చూద్దాం. 68 61 డిఫరెన్స్ 7, 61 54 డిఫరెన్స్ 7. సో కంపల్సరీగా ఒకే నెంబర్ డిక్రీజ్ అవుతూ జరిగింది. సో నెక్స్ట్ సిరీస్లో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. కాబట్టి 117 124 డిఫరెన్స్ ఎంత? 7. సో కంపల్సరీగా నెక్స్ట్ వచ్చే నెంబర్ కూడా 7 యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో 127 124 అండ్ 7 131. సో జాగ్రత్తగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం, కాన్సిక్యూటివ్ సీక్వెన్సెస్ అనేవి 2 times వచ్చినప్పుడు మాత్రమే మనం ఆల్టర్నేట్ సిరీస్గా తీసుకోవాలని చెప్పుకున్నాం. సో అక్కడ చూసినట్లయితే మనకి ఒక సిరీస్లో వేరియేషన్ అనేది 1 2 అనేది వేరియేషన్ వస్తుంది. సో 1 2 వేరియేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం కూడా మనం ఏం యాడ్ చేయాలో క్లియర్గా తెలియదు కాబట్టి అక్కడ మనం డిఫరెన్స్ మోడల్కి వెళ్ళామన్నమాట. బట్ ఇక్కడ మాత్రం ఒకే నెంబర్ డిక్రీజ్ అయింది కాబట్టి అక్కడ వచ్చే సీక్వెన్స్ కూడా సేమ్ అదే సీక్వెన్స్లో ఉంటుంది కాబట్టి ఆల్టర్నేట్ సిరీస్ తీసుకోవడం అనేది జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఆన్సర్ చూద్దాం. మా ఆన్సర్ వచ్చి ఇక్కడ 320. ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ డిక్రీజ్ అయ్యి తర్వాత ఇంక్రీజ్ అయింది. సో ఇలా ఒకసారి మాత్రమే డిక్రీజ్ అయ్యి తర్వాత ఇంక్రీజ్ అయితే కంపల్సరీగా అది మల్టిప్లికేషన్ మోడలే అవుతుంది. ఎదర్ మల్టిప్లికేషన్ ఆర్
డివిజన్ మోడల్ అవడం అనేది జరుగుతుంది. ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా అది మల్టిప్లికేషన్ మోడలే అవుతుంది అనమాట. సో ఎలా తెలుస్తుంది మనకి మల్టిప్లికేషన్ ఏ విధంగా సీక్వెన్స్ జరుగుతుందనేది చూసినట్లయితే ఇక్కడ 5 5 ఇంటూ 1 5 10 చూసినట్లయితే 5 2 * 10 10 4 * 40. వీటి సీక్వెన్స్ చూసినట్లయితే ఏమవుతుంది డబుల్ అవుతుంది. అంటే 1లో హాఫ్ చూసినట్లయితే 1 రావాలంటే ఇక్కడ మనకి ఇంటూ హాఫ్ 10 halves are 5 5 1s are 5 5 2s are 10 10 4s are 40. సో 4కి డబల్ అయినట్టయితే ఇంటూ 8. సో 48s are 320. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ డిక్రీజ్ అయ్యి తర్వాత ఇంక్రీజ్ అయితే కంపల్సరీగా మనం అది మల్టిప్లికేషన్ మోడల్గా తీసుకుని చేస్తామన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ ఓకే, ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చి ఇక్కడ 33. ఓకే, చూడండి. ఈ మోడల్లో కూడా మనకి ఫస్ట్ డిక్రీజ్ అయిన తర్వాత ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కంపల్సరీగా వీ గో ఫర్ మల్టిప్లికేషన్. సో ఎలా వెళ్దాం మల్టిప్లికేషన్ అనేది ఒకసారి చూసినట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ మల్టిప్లికేషనే, బట్ ఇక్కడ 7 12 సంబంధించి చూసినట్లయితే ఎలా వస్తుంది? 2 టైప్స్లో వస్తుంది మనకి. 7 1s are 7 + 5. సో ఫస్ట్ అలా చూసినట్లయితే 8 1s are 8 + 5 చూసినట్లయితే 13 రావాలి, కానీ వస్తుందా? రావడం లేదు. సో అలా 8 నుంచి 7 రావాలంటే మనకి 8 1s are 8 -1 7. లైక్ ఇక్కడ కూడా చూసినట్లయితే 7 2s are 14 -2 14 - 2 12. సో ఇక్కడ లాస్ట్ 2 కూడా మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం కంపల్సరీగా ఏమై ఉండొచ్చు? ఇంటూ 3 -3 ఇంటూ 4 -4 ఇంటూ 5 -5 అనేది జరిగి ఉండాలి. సో అవుతుందా లేదా చూద్దాం. 500s 500 520s 100 600 5 8s are 40 640లోంచి 5 పోతే 635. కాబట్టి ఇది కంపల్సరీగా ఎలా వెళ్తుంది? ఫస్ట్ వన్ ఏమో ఇంటూ 1 -1, సెకండ్ వన్ ఇంటూ 2 -2. సో తర్వాత ఏమవుతుంది? ఇంటూ 2 -3. 12 3s are 36 36 -3 36 -3 33. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 33 అవుతుందన్నమాట. ఓకేనమ్మా. ఓకే, సో ఇక్కడ దీంతో మనకి 2018 పేపరు కంప్లీట్ అయింది నెంబర్ సిరీస్ మీద. సో 2019 పేపర్ అయింది, 2018 పేపర్ అయిపోయినాయి. సో ఈ 2 పేపర్స్లో వచ్చిన షార్ట్ కట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుని వాటికి సంబంధించిన ప్రాక్టీస్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఇది మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వాట్సాప్ టెలిగ్రామ్లో కూడా మీరు దీన్ని మాకు షేర్ చేసినట్లయితే ఆ డౌట్ క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.